నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాగల్గిద్ద మండలంలోని మోర్గి సమీపంలోని కరస్గుత్తి దగ్గర 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా 9 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకుని వెళ్తున్న టాటా సఫారీని సీజ్ చేసినట్లుగా, అదేవిధంగా 4 లక్షలు తీసుకువెళ్తున్నటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేశామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2023 ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా నారాయణఖేడ్ సర్కిల్లో నాగల్గిద్ద మండలంలో తెలంగాణ కర్ణాటక సరిహద్దులో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటి మోర్గి దగ్గర చెక్ పోస్టు, అనదర్ వన్ వచ్చేసి కరాజ్గుత్తి దగ్గర చెక్ పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా ముమ్మరంగా వెహికల్స్ చెక్ చేయడంలో 9 లక్షల రూపాయలు ఎలాంటి ఆధారాలు చూపెట్టకుండా టాటా సఫారీ వెహికల్లో పర్సన్ రావడం వల్ల అది సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తి దగ్గర 4 లక్షల రూపాయలను సీజ్ చేయడం జరిగింది. నారాయణఖేడ్ పిఎస్ లిమిట్స్లో మరొక వ్యక్తి దగ్గర 87,000 రూపాయలు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపెట్టడం వల్ల సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనూర్ పిఎస్ లిమిట్స్లో 2 లక్షల రూపాయలు ఎలాంటి సరైన ఆధారాలు చూపెట్టడం వల్ల సీజ్ చేయడం జరిగింది. ఇట్టి సీజ్ చేసిన అమౌంట్ని ఎంఆర్ఓ ద్వారా డిస్ట్రిక్ట్ ఎక్స్పెండిచర్ కమిటీ పంపడం జరిగింది.